తెలుసా అండి, నా తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడే నా దేవుడు ఏర్పరచుకున్నాడు. నేను ఎలాగైతే పుట్టానో మళ్ళా అలాగే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. యెహోవాయే నాకు ఇవన్నీ అనుగ్రహించాడు, మరలా యెహోవాయే ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి నేను దేవుణ్ణి ఏమాత్రము కూడా అనడానికి నాకు యోగ్యత లేదు అని చెప్పి అవసరమైతే తన చుట్టూ ఉన్నవారు అందరినీ కూడా పక్కన పెట్టాడు, కానీ దేవుడు మాత్రం పక్కన పెట్టలేదు. ఎందుకంటే తనకు ఒక నిరీక్షణ ఉంది. ఏటా నిరీక్షణ తెలుసా? నా బిడ్డలను ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా చూస్తాను. ఆమేన్. నా బిడ్డలను నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు చూస్తాను. ఎందుకంటే మన్నైనది మరలా మన్నులోకి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. ఈరోజు ఇస్సాకు మరి తనకు 6 సంవత్సరాలు, ఇంకా 7 సంవత్సరాలు కూడా రాలేదు కదా. 2017లో తను జన్మించి 2024లో